అక్కడ జై భీమ్ అని మన జెండా ఎగురుతూ ఉంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక దళిత కులానికి చెందిన యువకుడు వేధింపులు గురై భారత ప్రెసిడెంట్ కోవింద్ రామ్ గారికి ఒకటే మెసేజ్ పెట్టాడు. అబ్బాయి, నాకు నక్సలైట్లో జాయిన్ అవ్వాలని, నాకు పర్మిషన్ ఇవ్వండి అని. అతను నక్సలైట్లోకి వెళ్తాడా లేదా అది వేరే విషయం. ఎందుకు వచ్చింది కోపం అంటే, వ్యవస్థలు గనక పని చేయకపోతే మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ వ్యవస్థలు సహకరించకపోతే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాడు. కోపాలు వస్తాయి. ఒకడికి కోపం వస్తే కోపమేది, ఒక సమూహానికి కోపం వస్తే ఉద్యమం అవుతుంది. అది ఎందుకు మనుషులు తిరగబడతారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? ఈ రోజున అలయన్స్ అనేది ఒకళ్ళు కాదు, ఒక సమూహం. అది వైసీపీ అనేది ఒకటి వచ్చి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి. ప్రకృతి వనరులు ఎవరివి? ఈ చెట్టు పుట్ట ఎవరిది? ఈ నేల నీరు ఎవరిది? మనది. హక్కు మనది. జై భీమ్ అని జెండా పెట్టుకుంటే సరిపోదు. అన్యాయం జరిగినప్పుడు, మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఎదురు తిరగబడకపోతే, అన్యాయాన్ని ప్రశ్నించకపోతే మనం ఎన్ని జెండాలు మోసినా, ఎన్ని ఎజెండాలు చెప్పినా ముందుకెళ్ళలేము. 5 సంవత్సరాలకు ఒక సమయం, మీకు 5 సంవత్సరాలకి తిరగబడే సమయం ఒకటి వస్తుంది. 13 రోజుల ఎన్నికలు. మే 13కి ఎన్నికలు వచ్చేస్తాయి. మే 13న మీరు ఏం చేయాలి? మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాలి. నా మనసులో ఒకటే మాట ఉంది. గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినప్పుడు, పోలవరం ప్రాజెక్ట్ని కింద మీద పడి అందరూ కలిస్తే పూర్తి చేసేయచ్చు. కానీ మోస్ట్ ఛాలెంజింగ్, ప్రాక్టికల్గా చెప్తున్నా, ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజీ ఛాలెంజ్. 33,000 కోట్లు తీసుకురావడమే ఛాలెంజ్. ముందుగా ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో 40,000 కోట్లు, 41,000 కోట్లు కరప్షన్ చేసిన వ్యక్తుల్ని ముందు బుక్ చేయాలి. కేసుల మీద వాళ్ళని బుక్ చేయాలి. ఈ రాష్ట్రంలో పొలిటికల్ కరప్షన్ ఆపాలి మొట్టమొదటిగా. ఇది రాష్ట్రం అందరికీ ప్రయోజనకారి. కాబట్టి నేను వెళ్ళి నరేంద్ర మోదీ గారిని ఒకటే అడుగుతాను. ఒకటి, మీరు కొంత ఆర్ఆర్ ప్యాకేజీకి మీరు సహాయం చేయండి. R&R ప్యాకేజ్కి 5 కోట్ల మంది ప్రజలకి, పోలవరం 5 కోట్ల మంది ప్రజలకి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్టు కోసం 1,60,000 మంది గిరిజనులు, గిరిజనేతరులు నలిగిపోయారు. వారికి ఎలా నిలబడాలి? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ బాగుండాలి, హాస్పిటల్స్ రావాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే మీకు ట్రైనింగ్ సెంటర్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే నేను కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు గారికి కూడా ఇదే సభ నుంచి నేను విన్నపం చేస్తున్నా. పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా, ఇక్కడున్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 5 కోట్ల మందికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి మనందరి బాధ్యత. 33,000 కోట్లని కేంద్రం కొంత సహాయం చేయమని చెప్దాం. నేను ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తాను. నేను స్పెషల్ సెస్ పెట్టాలి. నిజంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఎవరిదో జగన్ చేసిన దోపిడీకి 41,000 కోట్లు జగన్ చేసిన దోపిడీకి, మధ్యంలో 40,000 కోట్లు ఇసుకలో చేసిన దోపిడీకి ఎవరు కట్టాలి? బాధ్యత 5 కోట్ల మంది ప్రజలు కట్టాలి. దాంట్లో ముందస్తుగా నేను చెప్తున్నాను, ప్రభుత్వం ఏ రోజైనా సరే, కూటమి ప్రభుత్వం రాగానే నేను, చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మిగతా చాలా పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. నేనైతే ఇంకా ఎమ్మెల్యేగా కూడా చేయని నాయకుడిని. మీ అందరి ఆశీస్సులు, మీకు దీవెన్లు, పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. పోలవరం గళ వినిపిస్తాం. పోలవరం కోసం నేను సభలో గొంతెత్తుతా. మన చెర్రి బాలరాజు గారు కాదంటారు, కరాటో రాంబాబు గారు, జనసేన బాలరాజు గారు అంటూ ఉన్నారు. ఆయన నేను ఇద్దరం కలిసి
పుట్టా మహేష్ గారు పార్లమెంట్లో, పుట్టా మహేష్ యాదవ్ గారు పార్లమెంట్లో మాట్లాడతారు, నేను మన అసెంబ్లీలో మాట్లాడతాం. 5 కోట్ల మంది ప్రజలకి ఒకటే విన్నవించుకుంటాం. కేంద్రంలో ప్రధానమంత్రి గారికి నేను విన్నవించుకుంటా, వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రధానమంత్రి గారిని చెప్తా, నేను దీనికి పరిష్కారం ఏంటి, 33,000 కోట్ల పైచిలకు R&R ప్యాకేజ్కి పరిష్కారం ఏంటి? ప్రతి ఆంధ్రుడు ఈ బాధ్యత మొయ్యాలి, తప్పదు. దానికి వంతుగా మీరు గనక పోలవరం R&R సెస్ ఒకటి విధిస్తే తప్ప, ఎందుకంటే 60 రూపాయల మందు, 60 రూపాయల కోట ఉండే మందు 200 రూపాయలకి మనం కొంటున్నప్పుడు ఒక్క సంవత్సరం అందరం చాలా మైన్యూట్ పర్సెంట్ 1,60,000 మంది పైచిలుకు గిరిజనులకి అన్నగా నిలబడాల్సిన అవసరం ఉంది. దానికోసం 5 కోట్ల మంది ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం